హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి దేనికైనా సరే చాలా బాగుంటుందండి. మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా వస్తుంది. మరి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా క్యాప్సికమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. నేను ఇక్కడ పావు కిలో వరకు క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. ఒకే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 3 టమాటాలు, అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు ఇంకా కనుక ఎక్కువ తీసుకుంటే అంటే అర కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకుంటే వీటన్నిటిని క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. అలాగే 2 స్పూన్ల వరకు పల్లీలు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల కొబ్బరి పొడి, 1 స్పూన్ నువ్వులు తీసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్కలు 2 తీసుకున్నాను. అలాగే ఒక 5, 6 వరకు వెల్లుల్లి తీసుకున్నాను. 2 స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 3 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను. మనకి మసాలాకైతే ఇవన్నీ కావాలి. అలాగే కొంచెం చింతపండు, ఒక అర స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం తీసుకున్నాను. అలాగే ఇప్పుడు వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయ అయితే కట్ చేసుకుందాము. వీటిని అన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకుందామండి. నేనైతే అన్నీ కట్ చేసుకున్నాను. ఒకసారి చూడండి. క్యాప్సికమ్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు. మసాలా కర్రీకి ఈ విధంగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇలా అయితే చాలా బాగుంటాయి కాబట్టి నేనైతే అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయని మరీ సన్నగా అయితే తరుక్కోకూడదు. కొంచెం పెద్ద ముక్కలుగా మాత్రమే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది బాగుంటుంది. అలాగే స్టవ్ వెలిగించుకుని చిన్న బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, వీటిని అన్నిటిని కూడా ఒకేసారి వేసేసుకుందాము. మన పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి, అలాగే ధనియాలు ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి. మనకి ఇవి త్వరగానే వేగిపోతాయి. నేను ఇక్కడ పల్లీలు వేయించినవే వేసానండి, కాబట్టి వీటితో కలిపేసి వేసేసాను. మనకి నువ్వులు అలాగే కొబ్బరి పొడి ఇవన్నీ కూడా చాలా త్వరగానే వేగిపోతాయి. మీరు ఒకవేళ పల్లీలు పచ్చివి తీసుకున్నట్లయితే ముందుగానే పల్లీలు వేయించుకోండి. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి. వీటన్నిటిని కూడా నువ్వులు చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే అల్లం, అలాగే ఇందులోనే వెల్లుల్లిపాయలు, అలాగే చింతపండు కూడా నేను ఇందులోనే వేసేస్తున్నానండి. వీటన్నిటిని కూడా కొంచెం వాటర్ వేసుకుని జారుగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇందులోనే నేను ఉప్పు కూడా సగం వేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మనకి ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు తినని వారైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదిరిపోతుందండి కర్రీ అయితే. ఇది రైస్లోకి, బిర్యానీలో కూడా, బగారా రైస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇందులో నేనైతే కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇంకొక బాండీ అయితే పెట్టుకున్నాను. మనం ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందాము. ఈ బాండీ అయితే కొంచెం వేడవనిచ్చిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. కూరకి సరిపడా నూనె అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. మనకి మసాలా కర్రీ కాబట్టి ఒక 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసానండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది. మసాలా కూరల్లో నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే వేసాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. క్యాప్సికమ్ మసాలా కర్రీలోకి ఉల్లిపాయలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందండి. మరీ చిన్నగా ఉంటే బాగోదు కాబట్టి నేనైతే ఇవి పెద్దగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం దోరగా వేయించుకుందాము. ఇలాగా నీరు విడిచే వరకు వీటిని వేయించుకోవాలి. మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం వేగితే సరిపోతుంది. ఇందులోనే మనం క్యాప్సికంలో రకరకాలుగా చేసుకోవచ్చండి. బంగాళదుంప వేసుకోవచ్చు,
అలాగే బఠానీ వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. చాలా రకాలుగా క్యాప్సికమ్ అనేది వండుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా క్యాప్సికమ్ అనేది చాలా మంచిది. ఉల్లిపాయ అయితే ఈ విధంగా చక్కగా వేగిపోయింది కదా. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అయితే వేసేసుకుందాము. క్యాప్సికమ్ వేగడానికి ఎక్కువ టైం అనేది పట్టదండి, చాలా త్వరగానే అయిపోతుంది. ఇది ఎక్కువసేపు మరీ వేయించుకోకూడదు, కొంచెం వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం కలర్ మారితే సరిపోతుందండి. మనకి పచ్చిమిర్చి ఎంతలో వేగుతాయో క్యాప్సికమ్ కూడా అంతలోనే వేగిపోతాయి. కాబట్టి ఈ కర్రీ అనేది మనకి కొంచెం ప్రిపరేషన్ అనేది కొంచెం ఉంటుంది, కానీ కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, మనకి క్యాప్సికమ్ అనేది కలర్ మారిపోయింది, చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం టమాటా అయితే వేసేసుకుందాము. కట్ చేసుకున్న 3 టమాటాలని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం మగ్గనిచ్చుకుందాము. టమాటా కొంచెం మగ్గితే సరిపోతుంది, మరి పేస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ మసాలా అంతా కూడా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేనైతే మిగిలిన సాల్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాను. అలాగే మనం తీసుకున్న పసుపు, 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. మనం మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి నేనైతే 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను. మీకు ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోవచ్చండి. ఇందులో ఉప్పులైనా కారమైనా సరే మనకి ఎంత తింటామో అంత వేసుకుంటే సరిపోతుంది. మేమైతే కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేశాను. ఇదంతా కూడా బాగా దగ్గరగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము. ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. కూర అంతటికి కూడా ఈ మసాలానే హైలైట్ అండి, ఎందుకంటే ఈ మసాలా వల్లే కర్రీ అంతా కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసుకుని మళ్ళీ ఒక్కసారి తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని పక్కన పెట్టుకుందాము. ముందు ఈ మసాలా అయితే బాగా వేయించుకుందాము. ఇది ఎంతవరకు వేగాలంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా వేగాలి. అప్పుడే మనకి మసాలా అంతా కూడా పచ్చివాసన పోయి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇది వేగకుండా అంటే ఆయిల్ బయటకు రాకుండా అయితే వాటర్ వేసేసుకోవడం వల్ల కొంచెం కూర పచ్చి పచ్చిగా ఉంటుందండి, పచ్చివాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ విధంగా మసాలా కర్రీస్ చేసేటప్పుడు ఆయిల్ అయితే బయటికి వదలాలండి. అలా వదిలినప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది, పచ్చివాసన లేకుండా మంచి పర్ఫెక్ట్ అయిన టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా చూడండి ఒకసారి, ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా వాటర్, అవైతే ఇందులో వేసుకుందాము. చూసారు కదా మిక్సీ జార్లో ఎంత అయితే ఉందో, మనకి వాటర్ వేసినా కూడా మసాలా చాలా ఉండిపోయింది. కాబట్టి నేనైతే అందులో వాటర్ని వేసాను. ఏది కూడా వేస్ట్గా పడేయకూడదు కదండి, కాబట్టి నేనైతే ఈ విధంగా జార్లో వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇది కూడా ఆయిల్ అయితే బయటకు రానిద్దాము. ఎందుకంటే మనం మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ అయితే ఉంది కదా, అది కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇదిగోండి ఆయిల్ అయితే మనకి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో కర్రీకి ఎంతవరకు వాటర్ అయితే అవసరం అవుతాయో అంత వాటర్ అయితే వేసుకోవచ్చు. మనకి కొంచెం గ్రేవీ పలుచగా కావాలనుకుంటే పలుచగా వేసుకోవచ్చండి, లేదు దగ్గరగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా వాటర్ అయితే వేసాను. ఇప్పుడు ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది ఉడికించుకుందాము. ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేసినట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. చూడండి ఒకసారి, ఆయిల్ అంతా చక్కగా బయటికి వచ్చేసింది కదా, మనకి కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుందాము. చూసారు కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాము. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను చేసిన కర్రీ ఏ విధంగా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎంతో టేస్టీగా ఉండే రైస్లోకి
అలాగే చపాతీలోకి, పుల్కాలోకి దేంట్లోకైనా సరే అద్దిరిపోయే టేస్ట్తో క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చూడడానికైతే నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి తయారు చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? చూడండి మనకి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. మసాలా కర్రీ అనేది ఏదైనా బాగుంటుందండి.